ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 28వ సర్గ. ఒక పక్కన త్రిజట తన స్వప్న వృత్తాంతం, త్వరలోనే సీతకు కలగబోయే శుభపరిణామాలు చెబుతోంది. ఇంకొక పక్కన సీత తన దురదృష్టానికి చింతిస్తూ కంటికి మంటికి ఏకధారగా విలపిస్తోంది. ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నా, నిరంతరం ఇంత మానసిక హింస సహిస్తున్నా ఇంకా బ్రతికే ఉన్నానంటే పెద్దలు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. సత్యం వతేదం ప్రవదంతి లోకే నాకాల మృత్యుర్భవతీతి సంతః. అకాల మృత్యువు అంటే కోరుకున్నప్పుడు మరణం రాదనే లోకోక్తి సత్యమే కదా. నా హృదయం చాలా గట్టిది, అందుకే ఇన్ని బాధలను తట్టుకొని కూడా బద్దలైపోకుండా ఉంది. ఏ పరిస్థితిలోనూ నా మనస్సులో ఈ రాక్షసుడికి చోటివ్వడం జరగని పని. ఇంక మిగిలింది ఇతని చేతిలో మరణమే. శస్త్రచికిత్స చేసేవాడు గర్భస్థ శిశువును ముక్కలు ముక్కలుగా నరికి బయటకు తీసినట్లు ఈ రావణుడు నన్ను నరికిస్తాడు. దుఃఖం బతేదం మమ దుఃఖితాయాః మాసంచిరాయాధిగమిష్యతోద్వౌ బద్ధస్య వధ్యస్య తథా నిశాంతే రాజాపరాధాదివ తస్కరస్య. ఈ నీచుడి చేతిలో దుర్మరణం కోసం ఎదురుచూస్తూ రోజులు లెక్కపెట్టుకుంటూ బతకవలసి వచ్చింది కదా. ఈ రాక్షసుడి చేతిలో బలవంతంగా మరణించడానికి ఎదురుచూస్తూ ఈ 2 నెలలు క్షణముఖ యుగంలా గడపవలసి వచ్చింది కదా. మరణదండనకు గురైన దొంగను తెల్లవారితే వధిస్తారనగా అతడు ఆ రాత్రి ఎలా గడుపుతాడో అలా ఈ 2 మాసాలు గడపవలసి వస్తోంది. ఎవడో దుష్టుడు లేడి రూపం ధరించి రామలక్ష్మణులను ఏమార్చి వారిని నాకు దూరం చేశాడు. అయినా దీనికంతటికీ నేనే కారణం. ఇంత ఆపదని నేనే చేజేతులా కోరి తెచ్చుకున్నాను. ఇక ఎవరినని ఏం ప్రయోజనం? ఆ రోజు కాలపురుషుడే లేడి రూపంలో వచ్చి దురదృష్టవంతురాలినైన నన్ను ప్రలోభపెట్టాడు. కోరి బతిమాలి అలిగి రామలక్ష్మణులను ఆశ్రమం నుంచి పంపివేశాను. నేను చేసిన తప్పు వలన నేనెక్కడున్నానో కూడా నా భర్తకు తెలియడం లేదు. నా క్షమ అంటే ఓర్పు, నియమశ్చ ధర్మే ధర్మ మార్గంలోనే జీవించాలనే నియమం, భూమౌచ శయ్యా కటిక నేల మీద పడుకోవడం, పతివ్రతత్వం పాతివ్రత్యం ఇవన్నీ నిష్ఫలమైపోయినట్లేనా? రామా, నువ్వు తండ్రి ఆజ్ఞను పూర్తిగా నిర్వర్తించి 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేసి అయోధ్యకు తిరిగి వెళ్లి విశాల నేత్రాలున్న అందమైన స్త్రీలను వివాహం చేసుకుని వారితో విహరించగలవనే నమ్ముతున్నాను. ధర్మాన్ని ఆశ్రయించిన నీకు ఎప్పుడూ అభ్యుదయమే కలుగుతుంది. నువ్వెప్పుడూ సుఖ సంతోషాలతోనే ఉంటావు. అహంతు రామత్వయి జాతకామా చిరం వినాశాయ నిబద్ధ భావా మోఘం చరిత్వాధ తపోవ్రతంచ త్యక్ష్యామి దిగ్జీవితమల్పభాగ్యా. రామా, నేనే దురదృష్టవంతురాలిని. ఈ వినాశం కోసమే చిరకాలంగా నీ మీదనే మనస్సు నిలిపాను. నువ్వే సర్వస్వం అనుకున్నాను. ధర్మాన్ని పాటించాను, తపస్సు ఆచరించాను. ఇవన్నీ నేటితో వ్యర్థమైపోయాయి. ఈ జీవితాన్ని వదిలిపెట్టేస్తాను. సా జీవితం క్షిప్రమహం త్యజేయం విషేణ శస్త్రేణ శితేన వాపి. ఏదైనా ఆయుధంతో పొడుచుకునో గుక్కెడు విషం తాగో ఈ జీవితాన్ని అంతం చేసుకుంటాను. విషస్య దాతా నహి మేస్తి కశ్చిత్ శస్త్రస్య వా భీష్మని రాక్షసస్య. అయ్యో, అనుకుంటున్నానే కాని ఈ రాక్షసుల మధ్య చిక్కుకున్న నాకు విషం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయుధం ఎవరిస్తారు? ఇలా విలపిస్తూ సీత పుష్పించిన ఆ శంశుపావృక్షం సమీపానికి వెళ్ళింది. సా శోకతప్త బహుధా విచింత్య సీతాధ వేణ్యుద్గ్రధనం గృహీత్వా ఉద్బధ్య వేణ్యుద్గ్రధనేన శీఘ్రం అహం గమిష్యామి యమస్య మూలం. పొడవుగా ఉన్న జడను చేతిలోకి తీసుకొని అదే తనకు ఉరితాడుగా ఉపయోగిస్తుందని ఆలోచించుకొని ఈ జడతో ఉరిపోసుకుని వెంటనే యమలోకానికి వెడతాను అని నిశ్చయించుకుంది. బలమైన చెట్టుకొమ్మను పట్టుకుంది. జడను మెడకు ఉరిపోసుకోబోతుండగా ఆమెకు అనేక శుభశకునాలు కనబడ్డాయి. అవి ఎంత విశేషమైన శకునాలంటే అంతకు ముందు కూడా ఆమెకు అటువంటి శకునాలు కనబడ్డాయి. ఆ శకునాలు కనబడ్డ ప్రతి సందర్భంలోనూ ఆమెకు ఎంతో మేలు కలిగింది. స్వస్తి.